హలో అందరికీ. జనరల్గా మనం సొరకాయ కూర చేసిన, సొరకాయ పులుసు చేసిన పొట్టు తీసి చేస్తాం కదా. కానీ ఈరోజు మనం చూడబోయే కర్రీలో ఆ పొట్టు వల్లే టేస్ట్ వస్తుంది. అదే సొరకాయ పెసరపప్పు కూర. ఇందుకోసం ఇక్కడ నేను 40 గ్రాములు పెసరపప్పు, 200 గ్రాములు సొరకాయ, అలాగే 6 వెల్లుల్లిపాయలను తీసుకున్నాను. మొదటగా పెసరపప్పుని బాగా వాష్ చేసి వాటర్ని యాడ్ చేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు సొరకాయని కూడా వాటర్తోని క్లీన్ చేసుకోవాలి. ఆ సొరకాయని పొట్టు తీయకుండా గ్రేట్ చేసుకోవాలి. గ్రేటర్లో పెద్ద హోల్స్ ఉన్న సైడ్ నుంచి ఈ సొరకాయను గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ సొరకాయ తురుములోకి వాటర్ని యాడ్ చేసుకొని పెట్టాలి. ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద కడాయిని పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, వెల్లుల్లిపాయలను యాడ్ చేసి ఒకసారి తాలింపుని మిక్స్ చేసుకొని ఇందులో చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ కారం, అలాగే పావు టీ స్పూన్ ఉప్పుని వేసి మరొకసారి దీనిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేయాలి. ఇదంతా ఒకసారి లో ఫ్లేమ్లో మిక్స్ చేయాలి 1 నిమిషం పాటు. ఇప్పుడు ఇందులోకి సొరకాయ తురుముని యాడ్ చేయాలి. వీడియోలో చూపెట్టే విధంగా కొద్దిగా వాటర్ని తీసేసి యాడ్ చేయాలి ఈ తురుముని పప్పులోకి. ఇదంతా మిక్స్ చేయాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు దీనిపై మూతను పెట్టి దీనిని ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు మూతని తీస్తూ కర్రీని మిక్స్ చేసుకోవాలి. ఇది అవ్వడానికి దాదాపు 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. ఇలా మూతని తీసి అప్పుడప్పుడు మిక్స్ చేయడం వల్ల వాటర్ ఎగిరిపోయి రుచి పూర్తిగా బయటికి వస్తుంది. కర్రీ మొత్తం కంప్లీట్ అయ్యాక వీడియోలో చూపెట్టే విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.